ఓం నమ శివాయ, హరహర మహాదేవ. ఈ కన్నప్ప సినిమాకి పనిచేయడం ఆ పరమేశ్వరుడు నా జీవితంలో కల్పించిన ఒక అదృష్టం. నాకు విష్ణు గారితో పరిచయం అనేది ఒక 3 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన కలిసిన మొదటిసారి ఆయన ఒక మాట అన్నారు, కన్నప్ప సినిమా కన్నప్ప సినిమా క్లైమాక్స్ ఎలా చేయాలో నాకు పూర్తిగా ఐడియా ఉంది సార్, బట్ మిగిలిన క్యారెక్టర్ బిహేవియర్ గురించి ఆలోచిస్తున్నాను. ఆ మాటగా నేను చాలా షాక్ అయ్యాను. నన్ను క్షమించాలి విష్ణు గారు. అంటే సినిమా కథ పూర్తి కాకుండా ఆ పాత్ర ప్రయాణం ఏంటో తెలియకుండా ఆ ముగింపుగా ఆయన ఎలా ప్రిపేర్ అయి ఉన్నాడు అని నేను చాలా ఆలోచించాను. ఒక 6-7 ఏళ్ల పైన ఆయన ఆ పాత్రతోనే జీవించాడు, ఆ పాత్రలోనే లీనమయ్యారు, ఆ పాత్రతోనే మమేకమయ్యారు. అది ఫస్ట్ టైం రషెస్ చూసినప్పుడు ఆయన అన్న మాటగా నాకు అర్థం తెలిసింది. అంటే అప్పటికి డబ్బింగ్ కాల, సీజీలు కాల, డిఐ కాల, సౌండ్ కూడా సరిగా వినిపించని పరిస్థితుల్లో రషెస్ చూసినప్పుడు నా క్లైమాక్స్ సీన్లో కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఇప్పటికి 7-8 సార్లు పైన వివిధ దశల్లో ఈ సినిమాను చూశాను. చూసిన ప్రతిసారి నా మనసు చెమ్మగలుతూనే ఉంది, కళ్ళు చెమరుస్తూనే ఉన్నాయి. ఇదే అనుభూతి ప్రేక్షకులందరూ పొంది తీరుతారు. అలాగే మోహన్ బాబు గారు లాంటి మహానటుడు నాకు చిన్నప్పటి నుంచి చాలా అభిమానం. ఆయన 50 సంవత్సరంలో చాలా ప్రెస్టేజ్గా వస్తున్న ఈ సినిమాకి ఆయనతో కలిసి పనిచేయడం, ప్రయాణించడం, ఆయన దగ్గర చాలా విషయం నేర్చుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు క్షమిస్తానంటే ఇంకో 2 విషయాలు చెప్తాను నేను. మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు కానీ హైందవ ధర్మం మీద ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో ప్రపంచం అందరికీ ఉండొచ్చు, వీళ్ళకి అంతకు మించి ఉంది. ఆయన పరమేశ్వర అనుగ్రహంతో పుట్టిన వ్యక్తి మోహన్ బాబు గారు. ఆయన తలుచుకుంటే ఆయనకున్న భక్తికి, శక్తికి చరిత్రను నిలిచిపోయి గొప్ప శివాలయం కట్టించగలరు. దేశంలో ఉన్న ఆలయాలన్నిటికీ విరాళాలు ఇచ్చి కావాల్సిన కీర్తి ప్రజలు పొందగలరు. కానీ ఆయన గుడి కట్టాలనుకోవాలా 250 కోట్ల రిస్క్తో, 3 ఏళ్ల శ్రమతో, ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో కన్నప్పకు గుడి కట్టడానికి, ఆ ఈశ్వరుడి భక్తి తెలియజేయడానికి ఈ కన్నప్ప సినిమా తీశారు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడుంది, బట్ ఇది సమయం సందర్భం కాదు. బట్ థ్యాంక్ యూ. అందరికీ నేను చెప్పే మాట ఒకటే. ఈ మధ్య నన్ను ఎవరో ఒకళ్ళు అడిగారు, కన్నప్ప సినిమా 5-6 సార్లు వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు తీస్తున్నారు, ఎందుకు చూడాలని. మీరు తిరుమల, మనందరం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం. వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతిసారి ఇంకోసారి వద్దు దర్శనం అనుకోం, ఇంకోసారి దొరికితే బాగును, ఈ నెల వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఉన్న దేవుడు. ఈ కన్నప్ప సినిమాలో ఉంది భక్తి, ఈశ్వర లీల. కన్నప్ప అనే ఓ మహాభక్తుడు. అందరం దేవుని అది ఇవ్వని అడిగేవాళ్ళమే. కన్నప్ప ఒక్కడే దేవుడికి ఇచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన గుండెలో నిలిచిపోతుంటే ఈ సినిమా 6 సార్లు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలి. ఇంకొక విషయం, ఇంతవరకు కృష్ణరాజు గారు, రాజ్ కుమార్ గారు మహానటులు ఈ పాత్ర చేశారు. విష్ణు గారు ఇక ఎవరైనా కన్నప్ప క్యారెక్టర్ చేయాలంటే ఆయన బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మోహన్ బాబు గారు.